హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారండి? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఇదేంటంటే కూర, పునుకుల కూర అండి ఇది. పునుకుల కూర పెసర పునుకులు ఉంటాయి కదండీ! అవి పెసరపప్పుతో చేసినవి. ఇవి కూర వండుకుంటే చాలా టేస్టీగా ఉంటదండి. మీరు ఎప్పుడైనా వండకపోతే ఒకసారి చూసి ట్రై చేయండి. చాలా బాగుంటది. పెద్ద కష్టమేమీ కాదండి. చాలా సింపుల్‌గా చేసేసుకునే వంట అండి ఇది. దీనికి ఏం కావాలంటే పెసర పునుకులండి ఇవి. మనం ఇంట్లో కూడా వేసుకుంటాం కదండీ! అవే. ఇవి బయట నుంచి అయితే తీసుకొచ్చామండి మేము. ఇక దీంతో అయితే కూర చేస్తాను. మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇక దీనిలోకి ఆనియన్స్ అలాగే మిర్చీస్ తప్పించి ఇంకా ఏమి అవసరం లేదండి. కొద్దిగా చింతపండు కూడా వేస్తాను. మనం పులుసులాగా, రసంలాగా కావాలనుకున్నప్పుడు మనం చింతపండు వేసుకోవాలి. తప్పనిసరి చింతపండు అవసరమండి. ఇక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఆయిల్ సరిపడా వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకొని బాగా వేగించుకోవాలండి. ఇలా వేగేటప్పుడు అందులో కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా వేస్తే బాగా త్వరగా మగ్గిపోతాయండి. మనకి ఆనియన్స్ కలర్ బాగా కనపడాలనే మనం పసుపు అనేది వాడతామండి నాకు తెలిసి. ఇంకా అది యాంటీబయాటిక్ కాబట్టి దాన్ని మనం కూరల్లో వేస్తామని అయితే చాలామంది చెప్తారు. నేను కూడా కొంచెం కలర్‌ఫుల్‌గా కూర బాగా కనపడాలనే వేస్తాను పసుపు. ఇలా మగ్గించుకోవాలండి. కూర ఇలాంటి ఆనియన్స్‌తో మాత్రమే చేసే కూరల్లో అయితే ఆనియన్స్‌ని బాగా మగ్గించుకోవాలండి. అలా కాకుండా మనం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు నీళ్ళు, ఉప్పు, కారం వేసేస్తే కూర ఏమీ అంత బాగోదండి. ఆనియన్స్ అనేవి ఉడకవు. కాబట్టి ఆనియన్స్‌ని ఇలా నూనెలో ఎక్కువసేపు మగ్గించాలండి ఉప్పేసుకొని. అలా మగ్గించిన తర్వాతే నీళ్లు పొయ్యాలండి. ఇలా తక్కువగా ఉడికినప్పుడు నీళ్లు పోసేస్తే మనం వెంటనే అవి చూసినట్టు ముక్కలు ముక్కల్లాగా బాగోవండి. ఉడకవు అంతగా. అవి గట్టిగా ఉంటాయి. అవి మెత్తగా స్మాష్‌లాగా అయిపోవాలంటే మాత్రం నూనెలో ఎక్కువసేపు వేగాలండి. అలా వేగిన తర్వాతే ఇలా కారం వేసుకోవాలి. కారం వేసిన వెంటనే కూడా కొంతమంది నీళ్ళు పోసేస్తారు. అలా కాకుండా కొంచెం కారాన్ని అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుంటే ఆ ఉల్లిపాయల్లో ఈ కారం కూడా కలిసిపోయి నూనెలో వేగి ఇంకా మనకి కూర టేస్ట్ అనేది వస్తది. నేను అందుకే అలా వేయించుతానండి. ఇంక దీనిలో మనకు సరిపడా నీళ్ళైతే వేసేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలే కాబట్టి ఓన్లీ ఇవి ఉడకాలంటే కొంచెం నీళ్ళనేవి ఎక్కువే పోసుకోవాలండి. ఇది పునుకులతో మనం ఇగురు చేసుకోవచ్చు. అలాగే పులుసు కూడా చేసుకోవచ్చండి. నేనైతే అటు ఇటు కాకుండా జ్యూసీగా ఉండేలాగా కొంచెం కలుపుకోవడానికి బాగుండేలాగా అయితే చేస్తాను కాబట్టి నీళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పోసానండి. ఇక చింతపండు కూడా నానబెట్టేసుకుంటున్నాను. ఈ చింతపండు నానేలోపు అయితే ఆ ఉల్లిపాయలు ఉడుకుతూ ఉంటాయి కదండీ! ఇలా ఉడుకుతూ కాసేపు అలా ఉంచాలండి. చాలా టైం పట్టుద్ది. అది మొత్తం నీళ్ళన్నీ ఎగిరిపోవాలి. ఇక చూస్తే నీళ్ళు ఎగిరిపోయినాయండి. ఇక ఈ టైంలో అయితే మనం చింతపండు రసం అయితే వేసేసుకోవచ్చు. చింతపండు రసం అయితే నేను రెడీగా ఉంచుకున్నాను కదండీ! దాన్ని కొంచెం ఇలా చేత్తోటైతే పిసికేసి ఈ రసం అంతా మనం అందులోకి వెళ్ళిపోయేలాగా పోసేసుకుందాం. కొన్ని కొన్ని వంటకాల్లో ఓన్లీ చింతపండు మాత్రమే వేయాలండి. నిమ్మకాయలనేవి అన్ని కూరల్లో వేయను నేను. ఏ కూరలో ఏదెయ్యాలో అదే వేస్తాను. ఈ కూరలో మాత్రం పెసర పునుకుల కూరలో మాత్రం తప్పకుండా చింతపండే వేసుకోవాలి. మనకి రసం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువే పోసుకోవచ్చండి. లేదు మాకు ఇగురులాగానే కావాలంటే తక్కువ పోసుకోవచ్చు. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ పోయాలని చెప్తున్నానండి. ఎందుకంటే ఇవి పునుకులు నీళ్ళు రసం ఎక్కువ లాగేసుకుంటాయి. ఉబ్బుతాయండి అయి కూరలో వేయగానేని. అందుకని మనం నీళ్ళు కొంచెం ఎక్కువ పోసుకుంటే మనం దించేసుకునేటప్పుడు మనకు కావాల్సిన క్వాంటిటీలో రసం ఉండేలాగా దించుకోవచ్చండి. అదే మనం తక్కువ పోసామనుకోండి దించుకునే లోపల అవి బాగా ఎగిరిపోతాయి. మొత్తం పునుకులు ఆ నీరంతా లాగేస్తాయండి. ఇక ఒక్కొక్కటి అయితే చింతపండు రసం వేసిన తర్వాత పునుకులన్నీ వేసేసుకొని ఇలా తిప్పుకోవాలండి. ఇలా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఆ రసం అంతా దానికి పట్టేలాగా తిప్పుకొని మనం మూత పెట్టేసుకోవచ్చు. ఇలా మనం జ్యూసీలాగా మనకి ఈ రసం అంతా ఆ పునుకులకైతే పట్టేస్తదండి. పట్టేసి అవి ఉన్న సైజు కన్నా ఇంకా ఎక్కువ సైజులో మనకి కనిపిస్తూ ఉంటాయండి. చూడండి నేనైతే నాకు చాలా ఇష్టమండి ఈ కూర. ఈ అన్నంలో కలుపుకొని తింటుంటే మనకి చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టమైన కూర అండి ఇది నేను చేసే వంటల్లోకి.
ఇలా ఇవి చాలా లావుగా ఉబ్బినట్టు అయిపోతాయండి. ఇది ఒక్కొక్కటి మరలా మనం అలా తిరగేసుకోవాలి. పైనున్న దాంట్లో ఏదైనా మనకి కొంచెం తడి పొడి ఏదైనా ఉంటే అది అడుక్క అలా తిప్పుకుంటే ఇంకా రసం దాంట్లోకెళ్ళి ఇంకా బావుంటదండి. దీన్నైతే నేను తిప్పేటప్పుడు చిదిపేసానండి. ఇది మీకు చూపిస్తున్నాను. దీంట్లోనికి రసం ఎలా వెళ్ళిందో చూడండి. చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి. స్పాంజ్ కేక్‌లాగా ఉందండి. చాలా బావుంది. ఇది రసంతోటి అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా బావుంటదండి. ఒకసారి తింటే కదండీ దేని రుచైనా మనకు తెలుస్తది. ఇది తినకుండా నేను చెప్తే మీకు అర్థం కాదు. ఒకసారి వండి చూడండి చాలా బాగుంటది. ఇలా మరి కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇలా కొంచెం కొంచెంగా మనం జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇది ఒకేసారి ఇలా తిప్పామంటే ఇవన్నీ కూడా మెత్తగా దూదుల్లాగా బోండాల్లాగా ఉన్నాయి కదండీ! ఇవన్నీ చితికిపోతాయి. అక్కడికి నేను మీకు చూపించడం కోసం ఇలా ఇలా అనేసి చితక్కొట్టేసానండి కొంతవరకు అయితే. ఇలా ఇది రెడీ అయిపోయిన తర్వాత వేడివేడిగా మనం అన్నంలో వేసుకొని తినొచ్చండి. చాలా బావుంటది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది కూర. అన్నం అంతా తినేస్తారు వదలకుండా. పిల్లలకి నచ్చిన కూరండి. అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టమయ్యే కూర ఇది నాకు తెలిసి. నాకు చాలా ఇష్టమండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ కూర ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తవారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ విధంగా కూర ఇక రెడీ అయిపోయినట్టేనండి. మనం ఇక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మీకు కనుక నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.